బాయ్ అమ్మ బాయ్ చెప్పు. హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నా ఫ్యామిలీతో బీచ్కి అయితే వెళ్తున్నాను. ఇదైతే అన్ప్లాన్డ్, టోటల్ అన్ప్లాన్డ్, సడన్గా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే నేను ఎప్పుడైనా ముందుగా ప్లాన్ చేస్తే అది క్యాన్సిల్ అవుతుంది. అందుకే అప్పటికప్పటికి సడన్గా ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. అందరం అయితే అంటే ఉన్న బట్టలతోనే ఆటో ఎక్కేసినాము. ఎందుకంటే బీచ్కే కదా పోయేది, మునగడానికే కదా అని చెప్పి. ఫుడ్ కూడా ఇంట్లోనే వండుకొని తీసుకొని వెళ్ళినాము. మేము ఎప్పుడు వెళ్ళినా ఫుడ్ ఇంట్లో నుంచి తీసుకెళ్తాము. ఎందుకంటే అక్కడ దొరికేది ఓన్లీ ఫిష్ మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఆకలి వేసినప్పుడు అన్నం తింటేనే తృప్తిగా ఉంటుంది కదా, అందుకని ముందుగా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తాము. అయితే మా ఫ్యామిలీలో మొత్తం 7 మెంబర్స్ అయితే వెళ్ళినాము. నేను ఫ్రెండ్స్తో వెళ్ళడానికంటే ఫ్యామిలీతో వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాను. ఎందుకు నాకు అలాగే నచ్చుతుంది. అండ్ ఈ టైంలో అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి నాతో బీచ్కి రావడానికి కూడా ఎవరికి ఫ్రీ టైం లేదన్నమాట. మీలో ఎంతమందికి ఫ్యామిలీతో వెళ్ళడం ఇష్టమో లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళడం ఇష్టమో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఎందుకమ్మా బొమ్మలు బొమ్మలు ఎందుకు ఎందుకు బొమ్మలు ఎందుకు అడుగుతావా? పూలో అడుగుతావా? అయితే మేము హైవే మీద వెళ్తున్నాం కదా, హైవేనంతా క్యాప్చర్ చేద్దామని చెప్పి షూట్ చేస్తుంటే లారీ డ్రైవర్ హాయ్ చెప్తున్నాడు. చూసినారా? మాకెందుకో చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. మనకు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళలాగా హాయ్ చెప్తే పలకరిస్తే చాలా బాగుంటుంది కదా. నీ దగ్గర బీచ్కి అయితే రీచ్ అయిపోయినాము. అయితే నెల్లూరులో ఏ బీచ్కి వెళ్ళామో మీరు గెస్ చేయండి, నాకు కామెంట్ చేయండి. బీచ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. వాటర్ కూడా కొద్దిగా వెనక్కి కూడా వెళ్ళిపోయి ఉన్నాయి. నార్మల్గా అయితే చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ, కాకపోతే ఈరోజు చాలా తక్కువ ఉన్నారన్నమాట జనాలు. అయితే అక్కడ 2-3 పోలీసులు అయితే ఉన్నారు. వాటర్లోకి ఎక్కువ లోపలికి వెళ్ళొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. వీళ్ళు చూడండి, సిడ్డిగాడు షన్నుగాడు, వీళ్ళ అనుబంధం చూడండి. ఎక్కడికైనా వస్తే ఒక్కరిని వదిలిపెట్టి ఒకరు ఉండరు అన్నమాట. సేమ్ ఏజ్ కాబట్టి వాళ్ళకి ఆడుకోవడానికి టైం పాస్ అన్నమాట. వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసినారు మాకంటే. అయితే నేను మునగలేదు, నాకు మునగడం పెద్దగా ఇష్టం ఉండదు, బట్ బీచ్కి వెళ్ళడం అంటే ఇష్టము. నా కొడుకైతే ఎప్పటి నుంచో అడుగుతున్నాడు బీచ్ బీచ్ అని చెప్పేసి. కాకపోతే తిరుపతిలో బీచ్ లేదు కాబట్టి నెల్లూరుకి వచ్చినప్పుడు ఇలా వాడి డ్రీమ్ అయితే నెరవేర్చిన అన్నమాట. నేను మా పిన్ని బయట కూర్చొని ఇంకా బీచ్ని ఆస్వాదిస్తున్నాం అన్నమాట. మేము వెళ్ళినప్పుడైతే వాతావరణం చాలా డిఫరెంట్గా ఉండింది. చినుకులు పడుతున్నాయి, మళ్ళీ కొద్దిగా ఎండ వస్తుంది, అలా ఉంది. అలా అని ఫుల్ ఎండ లేదు, ఫుల్ వర్షము లేదు, చినుకులు అయితే పడుతూ ఉన్నాయి లైట్గా, బట్ వేడైతే ఉండింది. నేను హీరోయిన్ టైప్లో స్లో మోషన్లో వెనక్కి నడుచుకుంటూ వెనక్కి పరిగెత్తుకుంటూ అలలు అలా తరుముతుంటే అలా ఫోజ్ ఇద్దామని చెప్పి చూసినాను, బట్ అది కుదరలేదు. అది హీరోయిన్స్కే సాధ్యం, మనకి ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి. అయితే కొన్ని రీల్స్ కాదులేండి, కొన్ని డ్యాన్సెస్ అయితే వేసినాను రీల్స్ టైప్లో. అండ్ ఆ దూరంగా చూసినారా స్ట్రీమర్స్, 4 స్ట్రీమర్స్ గమనించినారా? అవైతే క్లియర్గా తీద్దామని అనుకున్నాను, బట్ క్లియర్గా రాదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న కెమెరా అలాంటిది కదా, సో అడ్జస్ట్ అవ్వాలి, వీటితోనే అడ్జస్ట్ అవ్వాలి. నేను అక్కడ డ్యాన్స్ వేస్తుంటే ఒక 2-3 వచ్చేసి బాగా వేసావు అని చెప్పినారు, అన్నోన్ పర్సన్స్. అప్పుడు అలా చెప్పినప్పుడు చాలా హ్యాపీగా, చాలా మోటివేషన్ లాగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు కొంతమంది ఇలా చెప్తుంటే మనకి పుషప్ లాగా అనిపిస్తుంది వీడియోస్ చేయడానికి కానీ, లేకపోతే ఇంకేమైనా క్రియేటివ్గా చేయాలన్నా కానీ మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. మేము వచ్చి 2.5-3 అవర్స్ అవుతుంది, ఇంకా వెళ్ళడానికి ఇంకా ప్రిపేర్ అవుతున్నాము. అంటే ఇప్పుడు రొయ్యలు తీసుకున్నాము, రొయ్యలు ఫ్రై అన్నమాట. అయితే 50 రూపీస్కి కొద్దిగానే ఇచ్చినారు. అదే మేము డిస్కస్ చేసుకుంటున్నాము నవ్వుకుంటూ. టేస్ట్ మాత్రం అసలు బాగాలేదనే చెప్పాలి. ఆ 3 అవర్స్ మునిగి పిల్లలకైతే ఆకలేసేసింది. ఇంకా కూర్చోబెట్టి వాళ్ళకైతే అన్నం పెట్టేసి ఇంకా వాళ్ళకి స్నానాలు చేపించేసి ఇంకా రిటర్న్ అయిపోవడమే. అయితే బీచ్కి వచ్చేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో, వెళ్ళేటప్పుడు అంత టైర్డ్ అయిపోతాం కదా. మీలో ఎంతమంది నాలాగా ఫీల్ అవుతారు కామెంట్ చేయండి. అంతే, ఈ రోజుతో ఇదే వ్లాగ్ అన్నమాట. ఇంకా ఆటో ఎక్కేసి ఇంకా రిటర్న్ అయిపోతాము. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఒక లైక్ వేసుకోండి. వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.